రాముడు రథంలో అయోధ్యానగర వీధుల గుండా వివిధ రకాలైన చందన అగరు ధూపాలచే నిండిపోయిన సుగంధాలను దాటుకుంటూ పోయాడు. వివిధ దేశాల నుండి తనని చూడడానికి వచ్చిన జనసమూహాల్ని చూశాడు. వారంతా తన వంశాన్ని స్తుతించడం విన్నాడు. వీధులకు రెండు పక్కలా ఉన్న రకరకాల అంగళ్లను చూశాడు. అంగళ్లలో రాసులుగా పోసిన పట్టు వస్త్రాలను, నూలు వస్త్రాలను చూశాడు. కొత్త ముత్యాలను, పగడాలను చూశాడు. వాటికి ఇంకా బెజ్జాలైనా వేయలేదు. సరికొత్తవి స్ఫటికాల్లాంటి రత్నరాసుల్ని చూశాడు. పరిమళ ద్రవ్యాలనమ్మే అంగళ్లను, తినుబండారాలనమ్మే అంగళ్లను, వాటిని విరివిగా కొంటున్న జనాన్ని చూశాడు. ఇంకొన్ని అంగళ్లలో నిత్య పూజల కోసం పెరుగు, అక్షతలు, పేలాలు, చందనం, పూలు, పండ్లు మొదలైన వస్తువులను విక్రయిస్తున్నారు. వీధుల రెండు వైపులా ఆకాశాన్నంటే పెద్ద పెద్ద మేడల్ని చూశాడు. బ్రాహ్మణులు ఆశీర్వచనాలు పలుకుతూ ఉంటే రాముడు ముందుకు సాగిపోయాడు. దేవేంద్రుని రాజవీధుల్లాగా ఉన్న అయోధ్యాపుర వీధుల్లో జానపదులు గుంపులు గుంపులుగా చేరారు. రామరాజ్యాన్ని గురించి గానం చేశారు. దశరథ మహారాజు మన రాముణ్ణి యువరాజును చేస్తున్నాడు. అతడి పాలనలో మనం ఏ కొరత లేకుండా జీవిస్తాం. మనందరికీ ఏ దిగులు కష్టమూ రాకుండా రాముడే మనల్ని ఆదుకుంటాడు. ఇకపై మనకు ఎలాంటి చీకు చింత ఉండదు. ఇదంతా మన పూర్వజన్మల పుణ్యఫలమని గానం చేస్తున్నారు వయోవృద్ధులు, ముఖ్యమైన పౌరులు, సహృదయులు. ఆ రథానికి దగ్గరగా వెళ్ళి బిగ్గరగా, ఓ రామ, నీ రాజపాలన నీ తాత ముత్తాతల పరిపాలనను మరిపించేదిగా ఉండాలి. మమ్మల్నందరినీ ఇదివరటి కన్నా ఎక్కువ సంతోషపెట్టాలి. ఇప్పుడు మాకు అన్నంతో పని లేదు, నీళ్లు అంతకన్నా వద్దు. నీ రాజ్యాభిషేకాన్ని కన్నుల పండుగగా మేమంతా చూడాలి. మాకు నేత్రానందమే అన్నోదకాలు. నీ రాజ్యాభిషేకం కన్నులారా చూసి మా జన్మల ధన్యం చేసుకోవాలని కలలు కంటున్నాం అన్నారు. రాముడు ఈ ప్రశంసలకు పొంగిపోలేదు. సమభావం ప్రదర్శించాడు. రాముడు రథం దూరమైన ప్రజల దృష్టి మాత్రం అతడి నుండి దూరం కాలేదు. అతని వైపే చూస్తూ ఉండిపోయారు. రాముణ్ణి చూడని వారు కానీ, రాముని చూడబడని వారు కానీ అక్కడ లేరు. ఒకవేళ ఎవరైనా ఉంటే వారిని లోకులు నిందించడమే కాదు, తనను తానే నిందించుకుంటాడు. రాముడు చిన్న పెద్ద తేడా లేకుండా 4 వర్ణాల వారిని సమదృష్టితో చూశాడు. అందువల్ల అందరూ అతన్ని ప్రేమించారు. రాముడు చతుష్పదాలను, దేవాలయాలను, చైత్యాలను ప్రదక్షిణం చేస్తూ కైలాస శిఖరంలా తెల్లగా మెరిసిపోయే దశరథుని వర్ధమానమనే రాజప్రసాదాన్ని చేరుకున్నాడు. 3 ప్రాకారాలను దాటిన పిదప రాముడు రథంపై నుండి దిగి కాలినడకన బయలుదేరాడు. తన వెంట వచ్చిన వారందరినీ అక్కడే ఆగిపోమ్మన్నాడు. రాముడు ఒంటరిగానే అంతఃపురంలోకి ప్రవేశించాడు. ఇంతకుముందు చెప్పినట్లు చతుష్పదము అంటే 4 రోడ్ల కూడలి, అలాగే చైత్యాలను అంటే పవిత్ర వృక్షాలు.